గూడూరు, నెల్లూరు జిల్లాలో 15 ఏళ్ల క్రితం తీవ్ర సంచలనం సృష్టించిన సివిల్ కాంట్రాక్ట్ వాసిపల్లి రాఘవారెడ్డి హత్య కేసులో గూడూరులోని 7వ అదనపు జిల్లా మరియు సెషన్స్ న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో మాజీ అదనపు ఎస్పీ మోపూరి కాళికా ప్రసాద్ రెడ్డి, డేగా దయాకర్ రెడ్డి సహా 7గురికి జీవిత ఖైదు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. నెల్లూరుకు చెందిన వాసిపల్లి రాఘవారెడ్డి సివిల్ ఇంజనీర్గా కాంట్రాక్ట్ పనులు నిర్వహించేవారు. 2011 డిసెంబర్ 13వ తేదీన రావూరి చిట్వెల్ రోడ్లో జరుగుతున్న కాంట్రాక్ట్ పనులను పరిశీలించేందుకు తన టయోటో క్వాలిస్ కారులో వెళ్లిన ఆయన తిరిగి రాలేదు. దీంతో ఆయన కుమారుడిచ్చిన ఫిర్యాదు మేరకు రావూరి పోలీసులు క్రైమ్ నెంబర్ 101/2011గా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో భాగంగా పోలీసులు అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారించగా విస్తుపోయే నిజాలు వెలుగు చూశాయి. 2011 డిసెంబర్ 19న వైఎస్ఆర్ కడప జిల్లా బుద్వేల్ పెద్ద చెరువులో రాఘవారెడ్డి మృతదేహాన్ని వెలికితీశారు. మృతదేహం తేలిపోకుండా నడుముకు కొబ్బరి తాడుతో బండరాయిని కట్టి చెరువులో పడేసినట్లు, ఆయన ప్రయాణించిన వాహనం ఆనవాలు లేకుండా చేసి సాక్ష్యాలను చెరిపివేసేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు గుర్తించారు. అక్కడే శవపరీక్ష నిర్వహించి కేసును హత్య కేసుగా మార్చారు. అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ వసంత్ కుమార్ మాట్లాడుతూ, వాసిపల్లి రాఘవారెడ్డి హత్య కేసులో కేసు పూర్వపరాలు పరిశీలించి 7వ అదనపు జిల్లా జడ్జి 7 మంది ముద్దాయిలకు జీవిత ఖైదు అలాగే అపరాధ రుసుము విధించడం జరిగిందని, ఈ తీర్పుతో ప్రజల్లో న్యాయ వ్యవస్థపై నమ్మకం పెరిగిందని అన్నారు. పోలీస్ అధికారి అబ్దుల్ కరీం కేసును క్షుణ్ణంగా విచారించి సాక్షులను కోర్టులో హాజరుపరిచారని అన్నారు. ఏపీపీ వెంట లైజనింగ్ ఆఫీసర్ మల్లికార్జున్ పాల్గొన్నారు. 7వ అదనపు జిల్లా న్యాయమూర్తి గారు సంచలన తీర్పు చెప్పారు. ఆ కేసులో రాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2011 డిసెంబర్ 13వ తేదీన జరిగినటువంటి హత్య కేసులో ఆ సివిల్ కాంట్రాక్టర్ అయిన వాసిపల్లి రాఘవరెడ్డిని కిడ్నాప్ చేసి అతన్ని హత్య గావించిన దాంట్లో ఆ కేసులో ప్రధాన ముద్దాయి డేగా దయాకర్ రెడ్డి మరియు రిటైర్డ్ అడిషనల్ ఎస్పీగా పనిచేసినటువంటి కాళికా ప్రసాద్ రెడ్డి, మోపూరు కాళికా ప్రసాద్ రెడ్డి అడిషనల్ డిఎస్పీగా పనిచేసినటువంటి A8గా వీళ్ళిద్దరితో పాటు మరికొంతమంది ముద్దాయిలకు ఈరోజు గూడూరు గౌరవ న్యాయస్థానం 7వ అదనపు జిల్లా న్యాయస్థానం ఈరోజు జీవిత ఖైదు విధించడం జరిగినది. దీనిలో భాగంగా 2011లో జరిగినటువంటి కేసులో ఈరోజు కొన్ని రోజులుగా విచారణకు వచ్చి ఈరోజు తుది తీర్పు వెలువడించమైనది. దాంట్లో ఉన్న ముద్దాయిలందరికీ జీవిత ఖైదు గౌరవ న్యాయమూర్తి గారు జీవిత ఖైదు 7వ అదనపు జిల్లా న్యాయమూర్తి గారు జీవిత ఖైదు విధించడమైనది. లైఫ్తో పాటు అపరాధ రుసుము కూడా ఫైన్ కూడా కట్టమని చెప్పి తీర్పు చెప్పినది. కోర్టులో ప్రవేశపెట్టినటువంటి లైజన్ ఆఫీసర్ మల్లికార్జునరావు కానీ అలాగే రాపూర్ పోలీస్ సిబ్బంది కానీ పూర్తిగా సహాయ సహకారాలు ఇచ్చి సరైన సమయంలో ప్రాసిక్యూషన్ తరఫున సాక్షిని ప్రవేశపెట్టారు. దానికి సంబంధించినటువంటి సర్కిల్ ఇన్స్పెక్టర్ కానీ డివైఎస్పీ కానీ అంతకుముందు ఉన్నటువంటి డివైఎస్పీ కానీ అబ్దుల్ కరీం గారు కానీ ఇన్వెస్టిగేషన్ ఆఫీసరు వీళ్ళంతా ప్రాసిక్యూషన్కి సహకరించి కోర్టులో వాళ్ళకి శిక్ష పడేటట్టు ప్రాసిక్యూషన్కి సహాయ సహకారాలు ఇచ్చారు. అదేవిధంగా ఈ తీర్పు వల్ల సామాన్య ప్రజల్లో ప్రతి ఒక్కరికి న్యాయస్థానాల మీద గౌరవం ఉండేటట్టు నమ్మకం కలిగినది. కొత్తపాలెం భూముల రీసర్వేకు నెల్లూరు మోహన్ రెడ్డి శ్రీకారం. రైతుల భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడంతో పాటు భూముల హద్దులు, రెవెన్యూ రికార్డులో స్పష్టత తీసుకురావాలనే లక్ష్యంతో కోటా మండలం నెల్లూరుపల్లి కొత్తపాలెం పంచాయతీ పరిధిలోని కొత్తపాలెం రెవెన్యూలో భూముల రీసర్వేకు సోమవారం శ్రీకారం చుట్టారు. టీడీపీ సీనియర్ నాయకులు నెల్లూరు మోహన్ రెడ్డి లాంఛనంగా రీసర్వే కార్యక్రమాన్ని ప్రారంభించారు. కొత్తపాలెం రెవెన్యూలోని సర్వే నెంబర్ 32, 33లో రీసర్వే ప్రక్రియ ప్రారంభమైంది. ఈ సందర్భంగా మోహన్ రెడ్డి మాట్లాడుతూ, రీసర్వే ద్వారా రైతుల భూములకు సంబంధించిన వాస్తవ హద్దులు,
విస్తీర్ణం, రెవెన్యూ రికార్డుల్లో ఉన్న వివరాలను పరిశీలించి అవసరమైన చోట సరిచేసుకునే అవకాశం ఉంటుందని అన్నారు. భూములకు సంబంధించిన రికార్డులో స్పష్టత లేకపోవడం వల్లే రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు రీసర్వే ద్వారా పరిష్కారం లభిస్తోందని పేర్కొన్నారు. రైతుల భూములపై పూర్తి స్పష్టత ఉండడం భవిష్యత్తులో హాజుల వివాదాలు, రికార్డుల సమస్యలు తలెత్తకుండా ఉండేందుకే ఎంతో ఉపయోగపడుతుందని మోహన్ రెడ్డి తెలిపారు. రీసర్వే ప్రక్రియ కేవలం భూముల కొలతలకే పరిమితం కాకుండా రైతుల హక్కులకు సంబంధించిన రికార్డులను క్రమబద్ధీకరించేందుకు కూడా దోహదపడతాయని వివరించారు. రైతులు రీసర్వే సిబ్బందికి అవసరమైన వివరాలు అందించి తమ భూములకు సంబంధించిన రికార్డులను పరిశీలించుకోవాలని ఆయన సూచించారు. రీసర్వే సమయంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని, ప్రతి రైతుకు తన భూమికి సంబంధించిన వివరాలపై స్పష్టత వచ్చేలా చర్యలు తీసుకోవాలని మోహన్ రెడ్డి కోరారు. రైతుల భాగస్వామ్యంతో రీసర్వే ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేస్తే భవిష్యత్తులో భూ సమస్యలు తగ్గడంతో పాటు రైతులకు మరింత భద్రత, స్పష్టత ఏర్పడుతోందని ఆయన అన్నారు. ప్రభుత్వం చేపడుతున్న రీసర్వే ప్రక్రియ రైతులకు ప్రయోజనం చేకూర్చే విధంగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నెదురుమల్లి హరిప్రసాద్ రెడ్డి, మాజీ జలసంఘం అధ్యక్షులు గోపాల్ రెడ్డి, మాజీ జలసంఘం అధ్యక్షులు ఎంపీటీసీ నారాయణ, జలసంఘం వైస్ ప్రెసిడెంట్ నెదురుమల్లి చంద్రారెడ్డి, గూడూరు రవీంద్రారెడ్డి, కట్ట శ్రీశంకర్ రెడ్డి, ముంగర మురళిరెడ్డి, టీడీపీ నాయకులు, రెవెన్యూ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. జిల్లాలోని కోట మండలంలో నెల్లూరుపల్లి కొత్తపాలెం గ్రామంలోని కొత్తపాలెంలో రీసర్వే 6వ విడత ప్రోగ్రాం భూమి పూజ చేయడం జరిగింది. అలాగే ఈ భూమి పూజకి పెద్ద ఎత్తున రైతులు, అధికారులు అందరూ హాజరవడం జరిగింది. ఈ రీసర్వే చాలా పారదర్శకంగా జరుగుతుంది. గతంలో లాగా తప్పులు, తడకలు, పనికిమాలిన పాస్బుక్లు లేకుండా నీట్గా, పద్ధతిగా గవర్నమెంట్ లోగోతో పాస్బుక్లు కూడా ఇస్తారు అందరికీ. ప్రతి ఒక్కరూ వచ్చి, ప్రతి రైతు వచ్చి వాళ్ళ ప్రాబ్లంలని సాల్వ్ చేసుకోవాలా, సర్వే కార్డు ఉండి ఎవరి పొలం దగ్గర వాళ్ళు ఉండి చేసుకోవాలని నెల్లూరుపల్లి కొత్తపాలెం ప్రజలు కోరుకుంటున్నాము. అలాగే దీనికి సంబంధించినటువంటి పిత్రాదృతమైన భూములు అయితేవి, మన అనుభవంలో ఉండి వేరే వాళ్ళ పేరుతో ఉండేటివైతేవి, ఇటువంటి చాలా ప్రాబ్లం కోసం ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నారు. గతంలో ఎప్పటి నుంచో గత 5 సంవత్సరాల నుంచి జరగని పనులన్నీ ఇప్పుడు మన ముంగిటికి, మన పొలంలోకి వస్తున్నారు. కాబట్టి ఇక్కడే మనం సాల్వ్ చేసుకోవాలా, మనం ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ప్రతి రైతు వచ్చి వాళ్ళ భూమి దగ్గర ఉండి సర్వే చేయించుకొని వాళ్ళకి తగిన డాక్యుమెంట్లు చూపించి, ఆధారాలు చూపించి ప్రతి ఒక్కరూ వాళ్ళ పేరు మీద భూములు మార్చుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు కోట మండలం నెల్లూరు కొత్తపాలెం రెవెన్యూ గ్రామంలో రీసర్వే జరుగుతున్నది. దీనికి చంద్రబాబు నాయుడు దీని మీద ఎక్కువ శ్రద్ధ పెట్టి రీసర్వే గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలను సరిచేసి ఇప్పుడు సవ్యంగా జరగాలని రీసర్వే మొదలుపెట్టాడు. ఆ భాగంగా ఈరోజు 32వ నెంబర్ సర్వే కొత్తపాలెం రెవెన్యూలో జరిగింది. ఈ సర్వేని కొత్తపాలెం గ్రామంలో ఉండే మొత్తం రైతులు, ఆయకట్టు రైతులు మొత్తం వచ్చి రీసర్వే చేయించుకొని అవకతవక లేకుండా సరి చేసుకొని అందరూ సరిగా చేసుకోవాల్సిందిగా అవకాశం వచ్చింది. దీన్ని అందరూ రైతులు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నా మనవి. దీనికి ఈ సర్వే అయిపోతేనే అవకతవకలు సరి అవుతున్నా అందరికి పాస్బుక్లు కూడా వస్తాయి. దీనికి చంద్రబాబు నాయుడు దీని మీద ఎక్కువ శ్రద్ధ పెట్టి ఈ సర్వేని చాలా పకడ్బందీగా జరుగుతుంది. ఇంకా ఈ సర్వేని అందరూ సరి చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. కొత్తపాలెం గ్రామంలో ఈ సర్వే ఈరోజు ప్రారంభించడానికి పంచాయతీ చేశాము. ఇది 32వ సర్వే నంబర్ నుంచి స్టార్ట్ చేస్తున్నాము. ఇది అధికారులందరూ వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని తొందరగా చేయిస్తారని ప్రార్థిస్తున్నాము. కోట మండల కేంద్రంలో గత కొంతకాలంగా వీధుల్లో సంచరిస్తున్న ఆవుల వల్ల స్థానిక ప్రజలు, వాహనదారులు, వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. రాత్రి వేళల్లో ప్రధాన రహదారులపై పశువులు అడ్డంగా పడుతుండడంతో కాంతి లోపించి పలువురు వాహనదారులు ప్రమాదాల బారిన పడ్డారని, అలాగే వ్యాపార సముదాయాల వద్ద నిలబడి దాడులు చేస్తున్నాయని అధికారులు తెలిపారు. ఈ సమస్యను సవాల్గా తీసుకున్న కోట ఎంపీడీఓ దిలీప్ కుమార్ నాయక్, కోట సబ్ ఇన్స్పెక్టర్ పవన్ కుమార్ మరియు ప్రజాప్రతినిధులతో కలిసి కఠిన చర్యలకు శ్రీకారం చుట్టారు. గత 3-4 రోజులుగా ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. వీధుల్లో స్వేచ్ఛగా తిరుగుతున్న దాదాపు 70కి పైగా ఆవులను పట్టుకుని స్థానిక షాదీ మంజిల్లోని బందిలా దొడ్డికి తరలించారు. అక్కడ పశువులకు అవసరమైన మేత, తాగునీటి సౌకర్యాన్ని కల్పించారు. సోమవారం కోట గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఆవుల యజమానులకు అప్పగించారు. మీకు తెలిసే ఉంటుంది, గత 10-15 రోజుల నుంచి చాలామంది ఈ పశువులను మేపుకునే
వ్యక్తులు బాధ్యతారాహిత్యంగా తమ ఊరిలో మేపుకోవాల్సింది పోయి కోటపట్నంలో బాధ్యతారాహిత్యంగా వాళ్ళ ఊరి నుంచి పట్టణానికి పంపించారు. దాన్ని స్థానిక మా ఎంపీడీఓ గారి ఆధ్వర్యంలో ఒక స్థానిక నాయకులు ఎంపీటీసీ గారు అందరూ జలీల్ అహ్మద్ గారు అందరూ కలిసి మొత్తం 3 రోజుల నుంచి ఎన్నైతే ఆవులు అయితే రోడ్ల మీద సంచరిస్తున్నాయో వాటినన్నిటినీ ఒక బందుల దొడ్లకి తరలించడం జరిగింది. ఎందుకు ఇలా జరిగిందంటే ఈ ఆవుల్ని బాధ్యతారాహిత్యంగా వాళ్ళ ఊరి నుంచి వదిలేసినప్పుడు అవి స్థానిక కూరగాయల అంగళ్ళు, పండ్ల కొట్లు రాత్రిపూట రోడ్డు మీద అడ్డంగా పడుకుని అట్లాగే ఉంటున్నాయి. దానివల్ల నైట్ పూట వెళ్ళే వ్యక్తులు ఎవరైనా సరే ఇల్యూమినేషన్ ప్రాబ్లం వల్ల సరిగా కనపడక కొంతమంది కింద పడడం జరుగుతుంది. అదేవిధంగా కొన్ని ఆవులు దారిని నడుచుకునే వాళ్ళందరినీ పొడవడం కానీ, షాపింగ్కి వచ్చినా ఏదైనా బస్ స్టాండ్ అవసరాలకు వచ్చినా పొడవడం కానీ జరుగుతూ ఉన్నాయి, దాడులు చేయడం జరుగుతుంది. దాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకుని మా ఎంపీడీఓ గారు స్థానిక నాయకులు అందరూ కలిసి ఒక 53 ఆవులను ఈరోజు తరలించడం జరిగింది. ఇప్పుడు ఆ ఆవులు ఎవరైతే ఉన్నారో యజమానులు అందరూ వాళ్ళు వచ్చి ఈ మా ఆవులని చెప్తున్నారు. వీళ్ళు ఎటువంటి కాపలా కాయకుండా బాధ్యతారాహిత్యంగా వహించినందుకు వాళ్ళకి ప్రతి ఒక్కరికి పంచాయతీ తరఫున 1000 రూపాయలు జరిమానా విధించాలని ఎంపీడీఓ గారు ఆదేశించారు. దీన్ని మొదటి తప్పుగా తీసుకున్నారు. అదే కాకుండా ఇంకా ఏమైనా సరే మరలా ఇలాంటి తప్పులు కానీ వీళ్ళు రిపీట్ చేస్తే వీళ్ళ కింద బాధ్యతారాహిత్యం కింద చట్టపరమైన పోలీస్ చర్యలు కూడా తీసుకుంటామని మీడియా ముఖ్యులకి అందరికీ మరి కోటపట్ట ప్రజలకి తెలియజేసుకుంటున్నాము. ఇంకా మరలా మీకు ఎవరైనా సరే ఇక్కడ స్థానికంగా మరలా ఆవులు కానీ ఏవైనా తిరుగుతున్నట్టు మీకు సమాచారం ఇస్తే దయచేసి మాకు ఎంపీడీఓ గారికి తెలియపరుస్తుందిగా కోరుకుంటున్నాము. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మీడియా మిత్రులకి, స్థానిక నాయకులకి, ఎంపీడీఓ గారికి పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. గ్రామ పంచాయతీ నందు చాలా పశువులు రోడ్ల మీద తిరగడం వల్ల చుట్టుపక్కల గ్రామాల రైతులంతా ఏం చేస్తున్నారంటే వాళ్ళకి సంబంధించిన పశువుల్ని వదిలేయడం, ఎటువంటి కాపలా పెట్టుకోకుండా వదిలేయడం వల్ల కోట గ్రామ పంచాయతీలో అన్ని వీధుల్లో దాదాపు 70-80 నుంచి ఒక 100 వరకు పశువులు రోజు సాయంత్రం పూట రావడము, కోట వీధుల్లో తిరగడము, మళ్ళీ ఉదయానికి వెళ్ళిపోవడము ఈ విధంగా జరుగుతూ ఉన్నాయి. అందుకే మేము గత 4 రోజుల నుంచి ఇక్కడ ఎస్ఐ గారితో అదేవిధంగా ఇక్కడ నాయకులతో అందరితో కోఆర్డినేట్ చేసుకొని ఇక్కడ ఒక పెద్ద దొడ్డిలాగా ఒకటి మన షాదీ మంజిల్లో మనకి దాంట్లో మేము దాదాపు ఒక 70 పశువుల్ని తోలి వాటికి మేత అదేవిధంగా నీళ్లు పెట్టేసి ఎవరైతే వస్తారో రైతులు వాళ్ళందరికీ హెచ్చరికలు మన ఎస్ఐ గారి ద్వారా మా ద్వారా జారీ చేసి ప్రతి ఒక్క పశువు ఖచ్చితంగా ఒక 1000 రూపాయల ఫైన్ వేసి వాళ్ళు తోలుకోపోవాల్సిందిగా వాళ్ళందరినీ అందరినీ పిలిపించి వాళ్ళకి హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఎందుకు ఇటువంటి తీవ్ర నిర్ణయం తీసుకోవడం జరిగిందంటే కోట పంచాయతీలో వీధుల్లో రాత్రులు కానీ అదేవిధంగా పగులు కానీ తీవ్రమైన ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తూ అదేవిధంగా చాలామంది ప్రమాదాలకు గురవుతున్నారు. బండ్లల్లో, స్కూటర్లలో, కార్లలో ఈ విధంగా ప్రమాదానికి గురవున్న కారణంగా ఇటువంటి తీవ్ర చర్యలు తీసుకోవడానికి మేమందరం గ్రామ పంచాయతీ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి మిగిలినవి ఇంకా ఎవరైతే మేము క్లెయిమ్ చేయకుండా ఇంకా ఎవరైతే పశువులు అట్లే ఉన్నాయో ఈరోజు సాయంత్రం వాటిని కూడా చుట్టుపక్కల ఉన్న గోశాల వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. సాయంత్రం ఆ గోశాలకి బండి ద్వారా తరలించడం జరుగుతుంది. కాబట్టి ఇకనైనా చుట్టుపక్కల గ్రామాలు, కోట మండలం, కేవలం కోట పంచాయతీ కాకుండా ఏ గ్రామ పంచాయతీ నందు కూడా మీ పశువుల్ని జాగ్రత్తగా మీ ఇళ్ళ దగ్గరే, మీ చుట్టూ పొలాల్లోనే మేయించుకొని మీ ఇళ్ళ దగ్గరే పెట్టుకోండి. ఏ పశువు అయినా గ్రామ పంచాయతీలో తిరిగితే ఖచ్చితంగా వాటిని మేము సంబంధిత దొడ్లకు తరలించి 2 రోజులు పెట్టుకొని అదేవిధంగా వాళ్ళు వస్తే క్లెయిమ్ చేసుకొని మళ్ళీ వాళ్ళకు మొదటి హెచ్చరిక జారీ చేసి పంపించడం జరుగుతుంది. తదుపరి ఎటువంటి హెచ్చరికలు లేకుండా గోశాలకు తరలించడం జరుగుతుందని మీ అందరికీ తెలియజేయడం జరిగింది.
గూడూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో ఉన్న శ్రీ కళ్యాణ వీరభద్ర స్వామి దేవస్థానంలో మంగళవారం సందర్భంగా స్వామివారికి అభిషేకం విశేష పూజలు ఘనంగా నిర్వహించారు. అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకుని అన్నప్రసాదాలు స్వీకరించారు. కళ్యాణ వీరభద్ర స్వామి అన్నదాన సేవా సమితి గూడూరు 25/8/2026 ఈరోజు ఉభయదాతంగా పౌడూరు పద్మనాభం గారి జ్ఞాపకార్థం వారి సతీమణి పరిమళ గారు మరియు వారి కుమారులు అన్నదాతలు అందించారు. వాళ్ళ భర్త గారి జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం మనకు ఈ నెలలో అన్నదానం చేస్తారు. భగవంతుడు ఆయురారోగ్యాన్ని ఇచ్చి మనకు ప్రతి సంవత్సరం మనం చేయాలని కోరుతున్నాం. నెల్లూరు జిల్లా సైదాపురం మండలం తుమ్మల తలుపూరు గ్రామంలోని నారాయణదాస్ ఆశ్రమంలో సోమవారం అవధూత వెంకటయ్య స్వామి ఆరాధన కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అవధూత వెంకటయ్య స్వామి ప్రియ శిష్యుల్లో ఒకరైన నారాయణదాస్ స్వామి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరిగాయి. ఆరాధన సందర్భంగా ఆశ్రమంలో భక్తుల సందడి నెలకొంది. నారాయణదాస్ స్వామి వారు శిరస్సుపై నీటి కలశం బిందె ఉంచుకొని రాజేశ్వరి అమ్మవారి పూనకంతో నోటితో ఆ శంభును పట్టుకొని భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా భక్తుల బాధలు, కష్టాల్ని వివరిస్తూ వారికి అభయాన్ని అందించారు. అనంతరం భక్తులకు ఆశీస్సులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు జై శ్రీరామ్ అంటూ భజనలు చేస్తూ ఆధ్యాత్మిక భావనలో మునిగిపోయారు. ఆశ్రమ ప్రాంగణం భక్తుల భజనలు, జై శ్రీరామ్ నామస్మరణతో మారుమోగింది. అవధూత వెంకయ్య స్వామి ఆరాధన సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. ఆశ్రమంలో భక్తులకు అవసరమైన ఏర్పాటు నిర్వాహకులు చేపట్టారు. जय श्री राम, जय जय श्री राम, 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 जय श्री राम, जय श्री राम, जय जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय श्री राम. माया दे పోలేరి పోలి ఏం కాదులే నాయన, నాకెందుకు అన్ని వస్తుందా? ఏం కాదు, ఏం కాదు, నాకేమి కాదులే. అమ్మందుకేం కాదు, ఏం కాదు నాయన, ఏమి కాదు. అమ్మవారు ఉండగా నాకేం అవ్వదు, నాకేం వస్తుంది. నా తల్లి నన్ను కాపాడుకోండి. అమ్మవారు జగది జనని ఎందుకయ్యా కాలిపోతానా? ఏం కాదులే, ఏం కాదులే. ఎందుకు వేస్తావు, ఎందుకు వేస్తావు? కదా వ్యాపారం ఎందుకు వేస్తావు? శరీరాము వాడు గొప్ప చెప్పిన ఆ శరీరాన్ని కొవ్వుది ఆకారాన్ని సకల రూపాలు ఈ మంటలకు కర్మలు ఆకారములు మంచిలు నానామ శరీరములకు జగది ఓం హ్రీం ఇవి నాటి వార్తలు. చూస్తూనే ఉండండి హైపర్ న్యూస్.